హాయ్ అండి. బెండకాయ బజ్జీ తయారు చేసే విధానం ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నేర్చుకున్నానండి. నాకు చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ బెండకాయలు కొంచెం పెద్ద పెద్ద ఉప్పులుగా కోసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఎవరి ఇష్టం వాళ్ళదండి, పులుపుకు తగ్గట్టు. నేను పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను, మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోండి. ఒక 5 ఎల్లిపాయలు వేసుకున్నాను. 5 ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత పసుపు ఒక 2 అంటే ఒక స్పూన్ వేయాలి. కొంచెం ఎక్కువగానే పడుతుంది బెండకాయ బజ్జీలోకి. ఎందుకంటే మా సైడ్ వాళ్ళు ఏమంటే దీన్ని బెండకాయ బజ్జీ అని, కొందరు బెండకాయ పులగూర అని కొందరు అంటారు. కొంతమంది ఏంటంటే బెండకాయ వంకాయ కలిపి పులగూర లాగా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇలానే బెండకాయ ఇవి వేసుకొని చేసుకుంటారు. కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు అన్నీ వేసి ఫస్ట్ చెప్పాను కదా, అవన్నీ వేసి అది ఉడికిన తర్వాత ఇక ఆనియన్, ఎల్లిపాయ, తిరగమాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మంచిగా వేగినాక ఆనియన్ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా వేయాలండి, ఎందుకంటే ఇది పచ్చి వాసన వస్తాయి కదా. అక్కడ మనకి ఆవాలు పచ్చి వాసన వస్తే అంత బాగోదు, అందుకని చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత కొంచెం తీసినట్టున్న వీడియో ఆనియన్ వేసుకోవాలి. ఇవి కట్ చేయడం కూడా తెలియటం లేదు నాకు. ఆనియన్ అది కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఏదో అలా నాకు తెలిసిన కూరలు పెడుతున్నానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తెలియక కొన్ని వీడియోస్ పెడుతున్నా, అంటే తెలియకంటే బాగా తీయడము నేను ఒకదాన్ని తీసుకోవాలి కదా, నాకు రావట్లేదు. మీకు ఏం చేసిన వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా రాంగ్ ఉంటే మెసేజ్ పెట్టండి, ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్.